ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సనత్ నగర్లోని రాజరాజేశ్వరి నగర్లో తన సొంత నిధులు 2.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో కాలనీలో శాంతి భద్రతల పర్యవేక్షణ సులువవుతుందని, అపరిచిత వ్యక్తులు మరియు ఆకతాయిల కదలికలను సులభంగా గుర్తించొచ్చని తెలిపారు. 2014 ముందు ఈ ప్రాంతంలో సరైన రోడ్లు, డ్రైనేజ్ లేవని, బీఆర్ఎస్ హయాంలోనే కోట్లాది రూపాయలతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో లేని నీటి, విద్యుత్ సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ, అండర్ పాస్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే 80% పూర్తయిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని తామే నిర్మించామని కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాబట్టి ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆ రోజు జరిగినప్పుడు నాకు చూపించారు. దాని ప్రపోజల్ చేశారు, దాని ఇస్టిమేట్స్ కూడా వేసిన తర్వాత మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు అనేది అందరికి అవసరమేమో కానీ నాకు ప్రభుత్వం అవసరమేం లేదు. మెడలు కట్టి మెడలు వచ్చి పని చేపిస్తారే, వాళ్ళు శాంక్షన్ ఇస్తారా శాంక్షన్ ఇయ్యారా కాదు, ఎట్లా ఇప్పియాలో నాకు తెలుసు. మన ప్రజల అవసరాలను మాత్రం తప్పకుండా విస్మరించకుండా ఆ పని చేపించేటువంటి బాధ్యత నాది అని చెప్పి నేను ఈ జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఓ భయంకరమైనటువంటి కరోనా వైరస్ వచ్చింది కదా ఈ ప్రపంచంలో, అది ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచంలోనే వచ్చింది కదా. ఇటువంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి, మన ప్రజల పరిస్థితి ఏంటి? మన ఆలోచన దీర్ఘకాలికంగా ఉండాలి, ముందు చూపుతో ఉండాలి. మన ప్రజల్ని మనం రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఆ డిస్కషన్ జరిగిన తర్వాత వెంటనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 4 ప్రాంతాలలో 4 రోడ్లకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అంటే 2000 పడకలు ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి అన్నీ సమకూర్చడం, మీకు వెంటిలేటర్స్ కావచ్చు, ఐసీయూలు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం కానీ మన దగ్గర ఉండాలనేటువంటి సంకల్పంతో మరి ఆలోచన చేసి ఎల్బీ నగర్ వైపు ఒకటి, అల్వాల్ వైపు ఒకటి. అదే మీటింగ్లో ఈరోజు మరి ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీలు, ఆ రోజుల్లో ఈ గల్లీలలో తిరిగేటప్పుడు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు. రోడ్లు సరిగా లేవు, సివరేజ్ లేదు, వాటర్ లైన్స్ కూడా అన్ని డ్యామేజ్ అయిపోయి నీళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నటువంటి రోజు. సరే, ఏమి జరిగింది, ఏం చేసినాం అనేది మీకు కళ్ళ ముందే ఉంది. నేను దాని గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. అయితే రీసెంట్గా కమిటీ పెద్దలందరూ, బస్తీ పెద్దలందరూ వచ్చినప్పుడు కొంత మా బస్తీలో అన్సోషల్ ఎలిమెంట్స్ ఒక్క సింగిల్ రోడ్ ఏరికనే 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మనం అట్లా చేయలే. బస్తీ అంతా రోడ్లు వేపించాం. బస్తీ అంతా మీరు చూసారు. స్వామి టాకీస్ నుంచి అయ్యంగారు బేకరీ వరకు పోతే ఆ వర్షాలు వచ్చి డ్రైనేజీ ఎంత బురద ఉంటుండడం మీరు అందరూ చూసారు. దీంతో పాటు మల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ముంగట ఉన్నటువంటి రోడ్లను కూడా మీరు చూసారు. ఇట్లా చాలా అద్భుతాలు మనం కార్యక్రమాలు చేసినాం. ఫతేనగర్ బ్రిడ్జ్కు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినారు. ఆ ఫతేనగర్ బ్రిడ్జు సరిపోతలేదు. ఆ రోజుల్లో జనాభా తక్కువ ఉండే కాబట్టి సరిపోయింది. దాన్ని 4 లైన్లు చేయాలన్న ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేసి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా, ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అండర్ పాస్ అంటే అక్కడ బాలనగర్ చింతల్ వరకు అండర్ పాస్, దాన్ని శాంక్షన్ చేయించి రైల్వే వాళ్ళకి డబ్బులు కూడా కట్టినాం. ఆ 2 కూడా ఆపేసినాం. ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం, బాధ్యతగా మాట్లాడడం, ఓకే, కేసీఆర్ పేరు చెప్పే ఇష్టం లేకపోతే చెప్పడం, కానీ ఎగతాళిగా మాట్లాడడం. సనత్ నగర్ ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి కేటీఆర్ని అక్కడ తిప్పి ఏదో రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తుంది.
ఏదో అది మేము కట్టినామని చెప్పుకోవడానికి ఖాళీ కొబ్బరికాయన కొట్టిండంటే కేసీఆర్ గారు. ఖాళీ కొబ్బరికాయ కొట్టిండంటే వీళ్ళొచ్చు కట్టినారు. ఆయన మాట్లాడినాడు. సరే, ఆయన సంస్కారం. దాంతోపాటు ఏంటంటే అక్కడ కూడా పూతు పురాణం మాట్లాడినాడు. మొన్న జ్యోతిరావు పుల్లే స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే అక్కడ మన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలందరూ కూర్చోన్నారు. ఆడ కూడా పూతు పురాణం మాట్లాడారు. అయితే కేసీఆర్ గారికి ఆలోచన ఎందుకు వచ్చింది?